మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45వ సంవత్సరానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎదుగుదల అయింది అనేది ఒక్కసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 1980లో మొదలైతే భారతీయ జనతా పార్టీ 1984లో మొట్టమొదటి ఎలక్షన్ పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ సింబల్ పైన, కమలం సింబల్ పైన. 541 పార్లమెంట్ సభ్యులుంటే 229 పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. వారు గెలిచిండే స్థానాలు కేవలం 2 స్థానాలు గెలిచారు. వారికి వచ్చిన ఓటు శాతం 7.74% ఓటు శాతం వచ్చింది మొట్టమొదటి ఎలక్షన్ లో 84లో. దాని తర్వాత 2019కి వచ్చేటప్పటికి 543 స్థానాలకి 437 స్థానాలు పోటీ చేసింది. వారికి వచ్చిన సీట్లు 303 స్థానాలు గెలిచడం జరిగింది. అంటే దగ్గర దగ్గర 37.5% ఓటు దేశంలో రావటం జరిగింది. రాబోయే ఎలక్షన్లో ఒక 370 స్థానాలు గెలిచాలని ప్రత్యేకమైన లక్ష్యం మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఆ విధంగా మనం 370 స్థానాల కంటే అధికంగా మనం గెలిచాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేయమని చెప్పారు. వారి ఆదేశాల మేరకే ఈరోజు మనం అంతా పనిచేయటం జరుగుతూ ఉంది. పూర్తి మెజారిటీ వస్తే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఈ 10 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు, పేదలకి ప్రతి ఒక్కటి కూడా పేదలకి ఏ విధంగా పనిచేశారు, కోవిడ్ సమయంలో ఏ విధంగా పనిచేశారు, 220 కోట్ల వ్యాక్సినేషన్ ఉచితంగా ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 80 లక్షల మందికి 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు. 4 కోట్ల మందికి ఇండ్లు ఇచ్చారు. పేదలకు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఈ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలతో ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందరకు పోయే విధంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో నేను చేరిండే దానికి చాలా గర్వపడుతున్నాను. ఇది రేపటికి నేను చేరి 1 సంవత్సరం అవుతుంది. నేను భారతీయ జనతా పార్టీలో చేరి కూడా పెద్దలు అరుణ్ సింగ్ గారే నాకు ఇది ఇచ్చి నాకు కండువా కప్పి చేర్చుకోవటం జరిగింది. ఈరోజు మీ అందరితో పాటు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనం తెలియజేస్తూ వచ్చే ఎలక్షన్స్లో మీ అందరూ కలిసికట్టుగా ముందరకు పోవాలి. మనం భారతీయ జనతా పార్టీ ప్రతి క్యాండిడేట్ను కూడా ఈ రాష్ట్రంలో గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. If you see in the Andhra Pradesh, there are 70 highways under progress. The work is going on. 70 highways, and from this Tirupati to Madanpalli, the national highway project is going on. And other also, if you say across Andhra Pradesh, lot of highways that is going on under the leadership of Prime Minister Narendra Modi ji. So, rail, train, rail, port, highway, every sector, lot of developmental work has been taken by the Honorable Prime Minister Narendra Modi, the leader of our party, he is the Prime Minister. And so far as this present government is there, everywhere there is scam and scam. The Andhra Pradesh under the YRCP, Jagan Reddy leadership, it is just going down and down and down. We are confident that this constituency, Lok Sabha, we have the ex-Chief Minister, very popular person, very senior leader of the Bharatiya Janata Party, Kiran Kumar Reddy. He is going to win, and other Lok Sabha also we are going to win. We are going to have the historic result in the Andhra Pradesh, and NDA is going to form the government here. This is what I can say. Again, I wish to the Karkarta to let us celebrate the Foundation Day, 45th Foundation Day,
and we are proud that we are the Karkarta of Bharatiya Janata Party, which works for the mission, which works for the ideology, which works for the development, and which works for the national integrity and welfare of the sections of the society. Thank you very much. We are confident that we are going to have the government here.